హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. అందరికీ తెలుసు, రీసెంట్గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టారు. ఆయన దానికి ఇచ్చినటువంటి రిప్లైతో పవన్ కళ్యాణ్ గారిలో ఒక వేరే కోణం కనిపిస్తుంది. ఆయన వైఎస్ఆర్సీపీకి దగ్గర అవుతున్నారు. ఆయన బీజేపీ చెప్పినటువంటి దాంట్లోనే నడుస్తున్నారు. బీజేపీకి టీడీపీ కన్నా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యం అన్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ముఖ్యంగా ఆయన పెద్దలు, ఆయన చాలా అసలు నాకు ఆయనకి ఎటువంటి పోల్చడానికి కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన మేధో సంపత్తి కానీ ఆయన చదువు కానీ ఆయన విజ్ఞత ఇవన్నీ కూడా నేను ఆయన్ని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆ స్థాయి ఆ అర్హత నాకైతే లేదని చెప్పాలి. బట్ కాకపోతే ఆయన చెప్పింది ఎవరో ఆయనకి చెప్పారు. అక్కడ హోంమంత్రి అమిత్ షా గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళినప్పుడు అది కూడా ఎలక్షన్స్ తర్వాత 2024 ఎలక్షన్స్ తర్వాత వెళ్ళారు. మీరు వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, కింద వాళ్ళందరూ కూడా ప్రెజర్ పెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపాదన పెట్టారు అమిత్ షా గారి ముందు. ఆయన మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, షార్ట్ టర్మ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి అటు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ మనకి చంద్రబాబు నాయుడు గారు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ మాత్రం అటు జగన్మోహన్ రెడ్డే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మనం చెప్పినట్టల్లా వింటాడు, మనం ఆడినట్టల్లా ఆడతాడు అనేటువంటిది ఆయన చెప్పినటువంటి విధానం. అదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన సపరేటు, ఆయన వెనకాల వేరేది ఆలోచనలు పెట్టుకుంటారు. గతంలో మోదీ గారిని తిట్టారు, బీజేపీని తిట్టారు, అమిత్ షా గారిని తిట్టారు. అలాగే ఆయన ఎప్పుడు అనుకునుంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే పరిస్థితులను బట్టి ఆయన మారిపోతాడు. బట్ ఇలా కాదు, నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వేరు అని చెప్పి ఆయన సర్ది చెప్పి పంపించారు అనేటువంటి మాటలు కనిపించాయి. ఇక్కడికి వచ్చి కొంతమంది ఎమ్మెల్యేల మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారితో అది చర్చించినప్పుడు అది ఈయనకి తెలిసింది అన్నారు. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడ కొంత ఆ గ్యాప్ చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది. 25 మంది ఎంపీలు ఉన్నారు, అందుకే మనకి ఆయన అవసరం అనేటువంటిది ఆయన చెప్పారు. గెలిచే టయానికి 25 మంది ఎంపీలు ఎక్కడున్నారు వైఎస్ఆర్సీపీకి? తిప్పి కొడితే రాజ్యసభ అవి అన్ని కలిపితే ఒక పట్టుమని 10 మంది కూడా లేరు. రాజ్యసభ కావచ్చు లేదంటే లోక్సభ కావచ్చు, ఇద్దరికి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరు ఇప్పుడు పట్టుమని 10 కూడా లేరనే చెప్పాలి. మరి ఇప్పుడు ఈ టైంలో ఎందుకు చెప్తారు? వైఎస్ఆర్సీపీ 20 మందికి పైగానే ఎంపీలని కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్స్లో కోల్పోయినప్పుడు ఆ చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఈయన అలా అర్థం చేసుకున్నారా అని అనుకోవాలి తప్ప అక్కడ జరిగింది ఏంటి అనే దాని గురించి నేను మాట్లాడుతున్నా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి, ఆయన స్థాయి గురించి, ఆయన మాట్లాడేటువంటి మాటల గురించి చాలామంది చాలా కొంచెం దారుణంగానే మాట్లాడుతున్నారు. ఆయన వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయాడని, వైఎస్ఆర్సీపీ డబ్బులు ఇస్తాయని ఇలా మాట్లాడాడు అనేటువంటి మాటలు వినపడుతున్నాయి. కాకపోతే నేను దాని గురించి మాత్రం మాట్లాడినా. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అనేటువంటి ఒక ప్రతిపాదన పెడతారా అంటే ఏమాత్రం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అలాంటి పని ఎప్పుడు అసలు చేయలేదు, చేయబోడు కూడా ఆయన. ఎందుకంటే ఆయన బలం ఎంతో చూపించుకోవాలి, నిలబడాలి అనేటువంటి ప్రయత్నమే చేస్తారు తప్ప ఇంకొక వ్యక్తి జైల్లోకి వెళితే ఆ స్థాయిలోకి మనం రావచ్చు అని అనుకుంటే గనక అది చంద్రబాబు నాయుడు గారి దగ్గరే చేసేవాళ్ళు. ఆయన జైల్లో ఉన్నప్పుడు దాన్ని తొక్కేసి ఆయన లోపల పెట్టేసి వైఎస్ఆర్సీపీని ఆడుకుంటూ ఒక రేంజ్లో వాళ్ళ మీద విమర్శలు చేస్తూ టీడీపీని కొలాప్స్ చేసి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఆయన వైపు తిప్పుకోవచ్చు, కేంద్రం సపోర్ట్ కూడా ఉండేది. బట్ ఆ ఆలోచన ఎందుకు చేయలే పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే ఆయనకు అలాంటి దుర్బుద్ధి లేదు. ఫస్ట్ అలా ఒకళ్ళని తొక్కేసి మనం లేవాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేయరు. ఇకపోతే ఇప్పుడు ఈ ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చారు అనేదే నాకు కొంత డౌట్గా ఉంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి. ఇప్పుడు కూటమిలో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్యమీయులకు సంబంధించి ఆత్మీయ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఆయన అవసరమైతే మీ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం నేను చేయను. కూటమిలో ముఖ్యంగా టీడీపీతో జనసేనకి వచ్చేటువంటి విభేదాలు, ఎమ్మెల్యేలని టార్గెట్గా
స్వయాన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా పిఠాపురం వర్మ చేసేటువంటి ఆగడాల గురించి కూడా మనం చూసాం. అలాగే జనసేన గెలిచినటువంటి 21 నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలను కూడా సరిగ్గా పని చేసుకోకుండా చేసుకుంటున్నటువంటి ఆ టీడీపీ వాళ్ళ నాయకులకి సంబంధించినటువంటి పరిస్థితులు, వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి విభేదాల గురించి కూడా అందరికీ కొంతవరకు తెలిసిందే. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో జనసేనకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, పిఓసీల పరిస్థితులు కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. నామినేటెడ్ పోస్టుల్లో జనసేన పార్టీకి సంబంధించి ఎంతైతే 30% ఇస్తానన్నారో అవి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోవటం అనేది కూడా కొంత పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు దాని మీద ఆగ్రహంతో ఉన్నారు అనేటువంటిది రీసెంట్గా ఉద్యమీలకు సంబంధించి ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉందో అది ఆశించిన స్థాయిలో. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అధికారుల పార్టీలో ఉన్నారు. నిజంగా కొట్టాలనుకుంటే ఆయన బలంగా ఆయన కనుక ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటే, వచ్చిన అధికారాన్ని ఆయన ఉపయోగించుకుని బలంగా పార్టీ నిర్మాణం చేసి ఉంటే ఈజీగా నాకు తెలిసి 50 లక్షలు జనసేన పార్టీకి సభ్యత్వాలు అయ్యాయి. బట్ 21 లక్ష 22 లక్షల దగ్గర ఆగిపోయింది. ఎందుకు అంటే అంత ఆశాజనకంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అంత హ్యాపీగా లేరు, అన్హ్యాపీగానే చేశారు అనేటువంటిది మాత్రం ఈ సంవత్సరం కనిపించింది. బట్ ఇది షార్ట్ అవుట్ చేసుకుంటారంటే అదే దారిలో పవన్ కళ్యాణ్ గారు ఒక హింట్ ఇచ్చారు టీడీపీకి కూడా. మీరు ఇలా చేస్తే కుదరదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి బాండింగ్ ఉండొచ్చు, కానీ కింద కేడర్లో కొంతమంది అదిగో టీడీపీ జనసేన ఎమ్మెల్యే కనుక మళ్ళీ కంటిన్యూ అయితే నెక్స్ట్ ఆయనకే మళ్ళీ సీట్ వస్తే, మంచి పని చేసేస్తే, మంచి పేరు వచ్చేస్తే నాకు మళ్ళీ అవదుగా, నాకు పోటీ చేసుకునే అవకాశం రాదుగా అనేటువంటి ఇబ్బందులు కొంతమందిలో ఉంటాయి. ఇక్కడ నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కేడర్ని, ఎమ్మెల్యేలని టార్గెట్ చేయాల్సినటువంటి టీడీపీ జనసేన కేడర్ని, జనసేన నాయకుల్ని టార్గెట్ చేస్తుంది. అదే కూటమికి మంచిది కాదు అనేదే చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ రకంగా వీళ్ళ మధ్య చీలిక తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాంటి ఒక మాటే ఎక్కడో మాట్లాడి ఆ మాట ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి దగ్గరికి వచ్చుండొచ్చు. ఆయన డెఫినెట్గా ఒక వ్యక్తి చెప్తే ఆయన చాలా ప్రపంచంలో ఎన్నో విషయాల మీద అనర్గళంగా విశ్లేషణ చేసేటువంటి వ్యక్తులు నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతి కొద్దిగా మందిలో టాప్ పొజిషన్లో ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఆయన ఈ విషయంలో అలాంటిది ఒక గబుక్కున అనేశారా, అనాలోచితంగా ఎవరో చెప్పినటువంటి వార్తని చెప్పేశారా అని అంటే చెప్పలేం. సో దాని గురించి ఆయన డబ్బులు తీసుకున్నారా, ఆయన ఇంకోటి తీసుకున్నారా అంటే 100% ఆయన అలాంటి వ్యక్తి అయితే కాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి ఏమాత్రం కాస్తో కోస్త అవగాహన ఉన్నా ఆయన కొంచెం కోపిష్టి, కొంచెం కోపడతారు. ఆయన చెప్పిందే అది నిజమంటారంటే ఆయన అన్ని విధాలుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. బట్ దీంట్లో మాత్రం ఆయన తెలుసుకోవడంలో కొంచెం ఏమన్నా అనర్గళంగా ఏదో ఎక్కడో చెప్పేశారా అనే దాని మీద ఉందా తప్ప ఆయన డబ్బులు తీసుకుని చేసేటువంటి వ్యక్తి అయితే కాదని మాత్రం చెప్పుకోవచ్చు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు కూటమికి చాలా బలం. టీడీపీకి సంబంధించి గతంలో ఏదో ఒక పార్టీతో పొత్తుతోనే వెళ్ళింది, కానీ జనసేనకి సంబంధించి ముఖ్యంగా అది ఆ దృష్టిలో పెట్టుకుని అమిత్ షా గారు వేరే విధంగా చెప్పుంటే అది ఇక్కడికి వచ్చేటప్పటికి వేరే విధంగా ప్రొజెక్ట్ అయ్యి ఇక్కడికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి దగ్గరికి వచ్చేటప్పటికి వేరే విధంగా వెళ్ళింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ అవసరం, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం అని పదే ఆయన 15 సంవత్సరాలు ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ఆలోచన మొదటి నుంచి కూడా రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం అనేటువంటి దాంట్లోనే ఆయన్ని సీఎంగా ఇంకొన్ని సంవత్సరాల పాటు, ఇంకొక దశాబ్దం పాటు ఉంటే ఆంధ్రప్రదేశ్ గాడిలో పడుతుంది. ఆంధ్రప్రదేశ్ యువత, ముఖ్యంగా జంజీ యువత కావచ్చు, రేపటి తరం యువత కావచ్చు, ప్రశాంతంగా వాళ్ళ సొంత అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని అటు తమిళనాడు, బెంగళూరు, హైదరాబాదు, పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు వెళ్ళకుండా మన దేశంలో కొన్ని అవకాశాలు సృష్టిస్తే, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కనుక ఉంటే పక్క వేరే చోటకి వెళ్ళి వెతుక్కునేటువంటి అవకాశం ఉండదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట పడుతుంది. రోడ్లు కావచ్చు, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదంటే టూరిజం కావచ్చు, ఇంకొక దాని మీద ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చేస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఒక మాట మాట్లాడారు. అంటే ముఖ్యమంత్రిగా అవ్వకపోతే ఇంకెందుకు ఆయనకి రాజకీయాల్లోకి రావటం ఎందుకు అని చెప్పి అది కూడా మాట్లాడారు. నేను ఆయనకి సమాధానం కన్నా చాలామంది ఇది మాట్లాడుతున్నారు, వాళ్ళకు ఒక గురించి మాట్లాడతారు. ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చింది సీఎం అవటానికే మాత్రమే కాదు, ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు లాగా
పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఇంత గొప్పగా పంచాయతీలకు వన్నె తెచ్చే విధంగా అద్భుతమైనటువంటి రికార్డులు సృష్టించే విధంగా పనులు చేయొచ్చు. ఆయన ముఖ్యమంత్రి అవ్వకపోయినా కానీ అలాంటి వ్యక్తుల్ని, అలాంటి పరిపాలన ఒక దాంట్లో ఆయన ఒక స్పోర్టివ్గా తీసుకుని నేర్పించేటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే పోటీతత్వాన్ని నింపి వాళ్ళలో ఇన్స్పైరింగ్ చేసి నేను కూడా అలాంటి నా శాఖలో కూడా చేయాలి అనేటువంటి దాని మీద కొంతమందిని తయారు చేస్తే, ఆయన లాంటి భావజాలం, ఆయన లాంటి వ్యక్తులని మిగతా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా తయారు చేస్తే వ్యవస్థ ఆటోమేటిక్గా సీఎం ఉంటాడా లేదా, సీఎం అవుతాడా లేదా అనేది పక్కన పెడితే అన్ని శాఖల్లో కూడా ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తాం. అల్టిమేట్గా సీఎం అవ్వాలి, అయితే ఇంకా ఎక్కువ చేయొచ్చు. బట్ ముందుగా ఆయన గ్రౌండ్ లెవెల్లో ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే, ఇలాంటివి ఇన్స్పైరింగ్గా తీసుకుని ఎమ్మెల్యేలు, మంత్రులు మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయన్ని ఒక ముఖ్యమంత్రి స్థానంలోనే ఎందుకు మనం ఆలోచించుకోవాలి, ఇంకా అంతకు మించి ప్రధానమంత్రిగా మనం ఎందుకు ఆలోచించుకోకూడదు? ఆ స్థాయిలో ఆయన ఆలోచనలు ఉన్నాయి, ఆయన సిద్ధాంతాలు ఉన్నాయి, ఆయన భావాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. సో ఆ స్థాయికి వెళ్ళొచ్చేమో. ఆ రోజు ఆయన అంటే ఇలాంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తుల్ని మిగతా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పెడితే ఆ రాష్ట్రాలు ఎంత అద్భుతంగా ఉంటాయి, ఇలా కూడా ఆలోచించవచ్చుగా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, ఆయన రాజకీయాల్లోకి వచ్చింది అంటే ఇప్పుడు రాజ్యసభగా ఆయన తీసుకుంది ఏదో సీఎం అవటానికి మాత్రమే కాదు కదా, వచ్చి ఆ రాజ్యసభలో కూడా తీసుకున్న దాంట్లో ఆయన ఎంత హుందాగా ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే చాలామంది ఉన్నారు, ఎగ్జాంపుల్గా బోల్డ్ మందిని మనం చెప్పుకోవచ్చు. అంటే సీఎం అవ్వకుండా అద్భుతాలు సృష్టించినటువంటి వ్యక్తులు భారతదేశంలో చాలామందే ఉన్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ప్రజలకి అల్టిమేట్గా మంచే జరగాలి తప్ప రాజకీయంగా నేను ఎదగాలి, నా పార్టీ ఎదగాలి, నేను పదవులు అనుభవించాలి అనేటువంటి థాట్లో ఉంటే కాదు కదా. ఒక సుభాష్ చంద్రబోస్ రాజకీయంగా రాలేదు, ఆయన ఎంత అద్భుతంగా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. ఒక మహాత్మా గాంధీ రాజకీయంగా ఆయనేమి సీఎం అయిపోవాలనో పిఎం అవ్వాలనో కోరుకోవాలి, బట్ రాజకీయంగా ఆయన చెప్పింది శాసించేటువంటి పరిస్థితుల్లో ఎలా అయితే ఉన్నారో అలాగా. సో అలాంటి వ్యక్తుల భావజాలాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనం అలా సీఎం గానో పిఎం గానో కాదు, వ్యవస్థలో ప్రక్షాళన తీసుకొచ్చేటువంటి ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా మనం చూడాలి. డెఫినెట్గా ఆయనకు ఆలోచన ఉంది, సీఎమ్మా పిఎమ్మా అవుతారా అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. ఆయన మంచి చేస్తే ఆటోమేటిక్గా అవుతారు. ఆ మంచి చేసి చూపించి ఆయనని ప్రజలు ఎన్నుకునేలా ఆయన చేసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అది అడిగితేనో లేదంటే ఒకరిని తొక్కితేనో తీసుకునేది వచ్చేది కాదు అనేది పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి మాత్రం దగ్గర అయ్యేటువంటి ఆలోచన కానీ అవకాశం కానీ జీవితంలో ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు ఉండరు అని చెప్పి రాజకీయాల్లో అంటారు కానీ, బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవుతారా అంటే అందులో నాకు తెలిసి అవకాశం మాత్రం ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ వేరు, పవన్ కళ్యాణ్ గారు ఆయన భావజాలం, ఆయన సిద్ధాంతాలకి కాస్తో కూస్తో మ్యాచ్ అయితేనే ఉంటాయి. సో అలాంటి భావజాలం, అలాంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించుకుని ఆ వచ్చిన డబ్బుని దాచుకోవటం కోసం అధికారాన్ని కావాలని చూసుకోవాలని ప్రజలను మభ్యపెట్టి ప్రయత్నం చేశారే తప్ప ప్రజల కోసం కాదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అలాంటి భావజాలంతో పవన్ కళ్యాణ్ గారు ట్రావెల్ అయ్యేటువంటి పరిస్థితులు ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన భావజాలానికి, ఆయన పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంటాయి కాబట్టి సో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆయన దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ దేశ భవిష్యత్తు గురించి ఆయన ఆలోచిస్తారు తప్ప వ్యక్తిగత ఎజెండాల గురించి వెళ్ళేటువంటి వ్యక్తి కాదు. అవసరమైతే బీజేపీ అప్పుడు చెప్పుండొచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఆయన చూపించినటువంటి ముందు చూపుతోనే ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో సాధించింది. ఇంత బలమైనటువంటి ఇంపాక్ట్ ఇప్పుడు కూటమి అధికారంలో అటు మోదీ గారు కానీ అమిత్ షా గారి హోంమంత్రిగా ఉన్నారన్నా అది పవన్ కళ్యాణ్ గారి చొరవే. కాబట్టి ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి దాని మీద అప్పుడేదో మాట్లాడుండొచ్చేమో, కానీ ఇప్పుడు మారే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని మనం క్లారిటీగా చెప్పచ్చు.